श्रीगुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। జూలై 2024 మాసవారీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మీ అందరికి ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలన్నీ కూడా తెరవబడ్డాయి। ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను। తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం। మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది। అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు। భాగ్యనగరం లాంటి చోట్లయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉంది। వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒక పర్సెంటేజ్ ఉన్నారు। అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం। ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుస లేనటువంటి స్థితిలోంచి మనం వాళ్ళని ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం। మిగిలిన 99%ల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు। ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట। ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా, మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది। మరి అటువంటి వ్యక్తులు, వారి చుట్టూ వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్న వారి యొక్క అన్నలు వాళ్ళు చెప్పిన విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో, అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం। సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది। అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది। వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన। సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు, అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి। అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎక్కడ దిగజారిపోతున్నాం మనం అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది। సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం। మన పిల్లలు దృశ్య మాధ్యంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలోనే అనుకుంటా పేపర్లో వచ్చింది, 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు। మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్, బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫాక్చునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం। ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు। కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది। నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి। అలాగే రెండో విషయం ఏంటంటే, పిల్లలు బైకుల్ని, తక్కువ వయసు ఉన్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి। అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి। వీలైతే తల్లిదండ్రులు దింపిరండి, పర్వాలేదు। పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు, 10ంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు। ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు। కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే। అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు। కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, లాంటివి చూస్తున్నాం। ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేను। కాబట్టి మన పిల్లలు పెంపకం జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి। అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకండి। అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం అందరికీ నమస్కారం. జూలై 2024 వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? దాదాపుగా ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మొదటి వారం యావరేజ్గా ఉంటూ 2, 3, 4 వారాల్లో అత్యంత అదృష్టవంతమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభం. ముఖ్యంగా 3వ వారంలో వీరికి విద్యా సంబంధమైన విషయాల్లో చాలా అనుకూలత ఫలితాలు కనపడుతున్నాయి. విద్యలో రాణింపు కానీ, పోటీ పరీక్షల్లో విజయం కానీ, లేదా ఏదైనా అకాడమిక్ పరీక్షల్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, అటువంటి బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశం. మీకు ఏమైనా పరీక్షలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఈ వారంలో రాసుకోండి, శుభం కలుగుతుంది. 2వ వారంలో 4వ వారంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా కావచ్చు లాభం. మరి ఇదే లాటరీలు జూదాలన్నీ కూడా మొదటి వారంలో పెడితే తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉండే అవకాశం, నష్టపోతారు. అయితే మొదటి వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. అలాగే 2, 4 వారాల్లో మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ కూడా చేయవచ్చు, లాభమే కనబడుతుంది. బట్ ఏ తర్వాత నేను ఖచ్చితంగా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితేనే మంచిదన్న విషయాన్ని చెప్తూ ఉంటాను. అలాగే కొత్త వ్యాపారం చేయాలనుకుంటే ఈ మాసంలో మీరు ఈ వారంలో 4వ వారం తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం మంచిది. 4వ వారంలో మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది, కొత్త వ్యాపార ప్రారంభం కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారితో ముడిపడినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు 4వ వారంలో చేసుకున్న, ఒప్పందాలు ఆ వారంలో రాసుకున్న శుభయోగంగా చెప్పబడుతుంది. అలాగే నేను రోజువారీ ఫలితాలు చెప్తుంటాను కదా, ఎప్పుడైతే మంచి రోజు ఉందో ఆ మంచి రోజున మీరు తప్పకుండా ఈ అగ్రిమెంట్స్ లాంటివి పెట్టుకునే ప్రయత్నం చేస్తే లాభం. మరి రాజకీయ నాయకులకి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. రాజకీయ నాయకులకి లాభాలు ఉన్నాయి. అలాగే శుభవార్తలు వినే అవకాశం, మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో కాస్త స్తబ్దుగా ఉంటుంది రాజకీయ నాయకులకి. 2, 3, 4 వారాల్లో అనుకూలవంతమైన శుభయోగాల పరంపర తప్పకుండా కొనసాగుతుంది. అనుకూలవంతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, మంచి పదవి లభించేటువంటి అవకాశం కూడా పొందుకోవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు 3వ వారంలోనే విదేశాలకు వెళ్ళగలిగితే మంచిది. విదేశీయాన సంబంధమైనటువంటి వీసా అప్లికేషన్స్, వీసా లాంటివి ఇంటర్వ్యూలు పెట్టుకుంటే లాభము తప్పకుండా అనుకుంటాం. అలాగే ఏదైనా స్థిరమైన నివాసం కొరకు విదేశం ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి వాటి కొరకు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీరు 3వ వారంలో తప్పకుండా ప్రయత్నం చేస్తే లాభకరంగా ఉంటుంది. విద్యార్థులకి 2, 3, 4 వారాలు లాభంగా చెప్పవచ్చు. అలాగే ఇక వ్యాపార విషయానికి వస్తే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు మొదటి వారంలో పెట్టుకోకండి. వివాదాల పరిష్కారం కొరకు 2వ వారంలో మీరు లేదా 4వ వారంలో అటువంటి ఒప్పందాలు కానీ, మీటింగ్స్ లాంటివి పెట్టుకుంటే మంచిది. చర్చలు సఫలవంతమే అవకాశం. మొదటి వారంలో కార్యక్రమాలు, ఇటువంటి ఆస్తి తగాదాలు కాస్త మధ్యలో 3వ వ్యక్తి జోక్యం చేసుకోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, అంటే ఇలాంటివి, అంటే ఆస్తుల గురించి భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం రావడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్పకుండా లాభం. 2, 4 వారాల్లో మీకు విశేషమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు. సినిమా రంగంలో మంచి అభివృద్ధి. మొదటి వారంలో మాత్రం మీ చిత్రాన్ని విడుదల చేయకండి నిర్మాతలు. కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా చేయకండి. నా మాట ఖచ్చితంగా వినండి. 2, 3, 4 వారాల్లో చిత్ర విడుదల కానీ, చిత్రాన్ని ప్రారంభించడం కానీ, అటువంటి చర్చలు కానీ మీకు లాభాన్ని కలిగిస్తాయి. సినిమా రంగంలో ఈ మాసంలో మీకు అత్యంత అదృష్టమే, కానీ మొదటి వారం తప్ప. ఈ వారము తప్ప మిగిలిన వారాలు మీకు లాభం. కాబట్టి దర్శకులు, నిర్మాతలు, సంగీత నృత్య దర్శకులు కానీ, బుల్లితెర నటులకు కానీ, వెండితెర నటీనటులకు కానీ మంచి అవకాశం. ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ప్రాజెక్టులు మీకు తప్పకుండా అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో 4 వారాలు కూడా బాగుంది. క్రీడాకారులకి 4 వారాలు అద్భుతమైనటువంటి శుభయోగాలు. క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, దేశ గౌరవాన్ని ఇంకా ఉన్నతికి చేర్చగలిగేటువంటి విశేషమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం. 3వ వారంలో కోర్టు వివాదాల నుంచి బయటపడే అవకాశం. కోర్టులో ఉన్నటువంటి మీ ఆస్తులు కానీ, ధనము కానీ,
విడుదలయ్యేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, ఏదో కారణం చేత సెక్యూరిటీ సంతకాలు పెట్టి ఉంటారు. ఆ సెక్యూరిటీ సంతకాల నుంచి మీరు తప్పకుండా 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ బయటపడేటువంటి అవకాశం, అటువంటి దరిద్రము నుంచి తప్పక బయటపడతారు. ఇది అనుకూలత బాగా కనపడుతోంది. అలాగే విద్యార్థులకు కూడా విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఉపయోగం. ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారాల్లో లాభాల బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి మాసం. 1, 2, 3, 4 వారాలు కూడా. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకోవడం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క పెట్టుబడికి 3 లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. డ్రైవర్లకి నూతన వాహనంతో సొంత వాహనాన్ని కొనుగోలు చేయడం, సొంత వాహనానికి అధికారి అయ్యేటువంటి అవకాశం, యజమాని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శుభయోగం. అలాగే ప్రభుత్వ అధికారులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనుకూలవంతమైన చోట ఉద్యోగ బదిలీలు కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు పొందుకోవడం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, లేదా ప్రమోషన్, ఇంక్రిమెంట్ లాంటిది పొందుకోవడం కానీ, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగార్థిగా వెళ్ళేటువంటి అవకాశాలు, లేదా కేంద్రంలో రాయబార కార్యాలయంలో పని చేయగలిగేటువంటి అదృష్టయోగం కూడా కనబడుతోంది. మంచి పేరు ప్రతిష్టలు మనము మే మాసంలో నేను మే మాసంలో కాస్త మనకి ఈ బొగ్గు గనుల కార్మిక శాఖలో 5 మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అది ఎంతో గర్వించదగిన విషయం, అది గర్వపడే విషయం. వారందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను నేను. అంటే మనకి ఆంధ్ర నుంచి 2, తెలంగాణ నుంచి 3 వ్యక్తులు, తెలుగు వాళ్ళు ఈ కార్మిక శాఖలో బొగ్గు గనులలో వారందరూ కూడా మంచి స్థాయిలో ఉండడం మనకి చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన వాళ్ళు అంటే ప్రేమ కదా, అందులో తెలుగు వాళ్ళందరూ కూడా ఒకదానికి అధికారులుగా ఉన్నారంటే ఇంకా గౌరవంగా ఉంటుంది. అటువంటి స్థాయి మళ్ళీ మీకు ఈ రాశి వారికి కూడా మళ్ళీ కలిగే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం, మంచి చోట ఉద్యోగ లాభం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకోవడం లాంటివి అనేకం మనకు కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగం. ఇక రైతన్నల విషయానికి వచ్చేస్తే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మంచి నాణ్యవంతమైన విత్తనాలు దొరకడం వల్ల పంట దిగుబడి బ్రహ్మాండంగా పంట ఏపుగా పండుతుంది. ఎందుకంటే వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మంచి పంట లాభాన్ని పొందుకోవడం, ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దానివల్ల మంచి రైతుకి మంచి లాభసాటి వ్యవహారం. ముఖ్యంగా టమాటాలు మరియు చెరుకు, అలాగే మిర్చి లాంటి పంట వేసిన వారికి, పత్తి లాంటి పంట వేసిన వారికి విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ మాసంలో. తప్పకుండా మీకు దిగుబడి బాగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా అనుకూలత ఉంది. కుటుంబపరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, తండ్రి సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, వివాహాది నిశ్చయ తాంబూలాదు అనుకూలత పొందుకోవడం, అలాగే కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆగిపోయిన పనులకు తప్పకుండా పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మనీ ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం, తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, అలాగే సామూహికమైనటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పంచుకోవడం, తీర్థయాత్ర సేవన చేయడం, పిల్లల విషయంలో గొప్ప మార్పు పొందుకోవడం, ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. రుణ విమోచనం ఖచ్చితంగా జరగబోతోంది. ఇలా అనేక రకాల శుభయోగాలు, ఆనందమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.